కళ్యాణదుర్గం పార్వతీనగర్లో దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో అక్కడ పార్వతీనగర్ అక్కమాంబ కొండ ఎదురుగా ఉన్న సందు వద్ద ఉన్న ఇళ్లలో దొంగతనానికి ఒడిగట్టారు. కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన మీసేవ బాబు ఇంట్లోకి కూడా చొరబడేందుకు యత్నించారు. వారి ఇంటి సీసీటీవీ ఫుటేజ్ నందు రికార్డైన దృశ్యాలను వారు ఉదయం చూసి పోలీసు వారికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు అక్కడికి చేరుకున్నారు. డాగ్ టీం, క్లూజ్ టీం కూడా అక్కడికి చేరుకొని పూర్తి ఆధారాలు సేకరించారు. ఈ సందర్భంగా కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు, పట్టణ సీఐ యువరాజులు పట్టణ ప్రజలకు తెలియజేస్తూ ఎవరైనా ఊర్లకు వెళ్లేవారు తప్పనిసరిగా తమ విలువైన వస్తువులను బ్యాంక్ లాకర్ నందు భద్రపరుచుకోవాలని, అలానే తమకు ఎలాంటి అనుమానం వ్యక్తులు కలిగిన వెంటనే కూడా పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ప్రతి ఇంటి వద్ద కూడా సీసీటీవీ ఫుటేజ్లు ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయాలని, అలానే కాలనీలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఒక వీలైన చోట కెమెరా ఏర్పాటు చేసుకుంటే నేరాలు జరిగినప్పుడు గుర్తించేందుకు వీలు పడుతుందంటూ పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు. కళ్యాణదుర్గం పట్టణంలోని పార్వతీనగర్లో నిన్న రాత్రి దొంగలు పట్టడం జరిగింది. వాళ్ళు ముగ్గురుగా ఉన్నట్టు గుర్తించినాము. వాళ్ళు ఇక్కడ ఒక 2 ఇళ్లలో చోరీ చేయడం జరిగింది. ముందర కటాంజనాలు పగలగొట్టి ఇంటిలోనికి ప్రవేశించి బీరువాల తాళాలు తీసి వాళ్ళ దొంగతనం చేయడం జరిగింది. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా క్లూస్ టీమ్ను అలాగే టాస్క్ స్క్వాడ్ను సమన్ చేయడం జరిగినాయి. అవి కూడా ఇప్పుడు వచ్చినాయి. ప్రస్తుతం వాళ్ళు కూడా నేరస్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తదుపరి మేము కూడా బృందాలు ఏర్పాటు చేసుకొని దొంగలను పట్టుకునేందుకు, చోరీ సొత్తును రికవరీ చేసేందుకు మా వంతు కృషి చేస్తాం. అలాగే ప్రజలకందరికీ తెలియజేయడం ఏమంటే, వాళ్ళ విలువైన వారి ఏదైనా ఊరికి పోయేటప్పుడు వారి విలువైన వస్తువులను బ్యాంకులోని లాకర్లో పెట్టి సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలాగే అల్మైరా కీసు, ప్రతి ఇంట్లో కూడా అల్మైరా కీసు, బీరువా కీసు బీరువాలోనే పెట్టడం జరుగుతోంది. దీనివల్ల దొంగలు రావటం, బీరువా పగలగొట్టడం, అల్మైరా లోపల ఉన్న ఐరన్ సేఫ్ కీస్ అక్కడే ఉండటంతో చాలా సులభంగా దొంగతనం చేసుకొని పోతున్నారు. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. కళ్యాణదుర్గం పట్టణ ప్రజలందరూ కూడా నిన్నటి రోజు రాత్రి బాబు ఇంటి దగ్గర, బాబు మీసేవ ఇంటి పక్కన జరిగిన దొంగతనం కేసు గురించి దర్యాప్తు ప్రారంభించడమైంది. దానిలో భాగంగా క్లూస్ టీము అలాగే డాగ్ స్క్వాడ్ కూడా పిలిపించడం జరిగింది. ఇప్పుడు ఇందులో మనకు వచ్చిన ఏదైతే ఫుటేజ్, బాబు మీసేవ ఇంటి దగ్గర ఉన్న ఫుటేజ్ వల్ల దాని ఇన్వెస్టిగేషన్ ఆ రూట్లో వెళ్తాం. అందులో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటికి కానీ లేకపోతే కొంతమంది హౌసెస్ కలిపి ఒక సందు లేకపోతే జంక్షన్ దగ్గర సీసీ ఫుటేజ్ పెట్టడం వల్ల డెఫినెట్గా మనకి ఎంతో కొంత దొంగతనం కానీ లేకపోతే వేరే ఎనీ క్రైమ్ దానివల్ల మనం డిటెక్షన్ అనేది ఈజీ అవుతుంది. కాబట్టి నేను విన్నవించుకునేది, అప్పీల్ చేసేది ప్రజలకి ఏమనగా, ప్రతి ఒక్కరూ సీసీ ఫుటేజ్ లేకపోతే సీసీ కెమెరా అనేది ఖచ్చితంగా పెట్టుకుంటే మనకి అన్ని విధాలా దానికి ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు మన డిటెక్షన్ అనేది ఈజీగా ఉంటుంది.